థ్యాంక్ గాడ్, నువ్వు రావడం చాలా మంచిదైంది. నువ్వేం కంగారు పడకు. నాకు కావాల్సిన ముఖ్యమైన పాయింట్ నాకు ఇప్పుడు దొరికింది. వై పీపుల్ టెల్ మ్యాడ్. ఒక మనిషి మనసులో బాధపడేది ఎప్పుడైనా జరగచ్చు, కానీ ఒక్కసారి బాధకి గురైతే అదే విధంగా మరొకసారి జరగకూడదు. నో వాట్ ఈజ్ రెస్పాన్సిబుల్? ది ఎన్వైర్మెంట్ సరౌండింగ్ ద బ్యాక్గ్రౌండ్. అది ఎలాగంటే, మనసు బాధపడకుండా ఉన్నటువంటి నువ్వు నేను మనిద్దరం ఒక సమూహంగా ఉన్నాము. నువ్వు ఎవరికో ఒకరికి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకునే సమయంలో నువ్వు ఇక్కడికి వచ్చావు. వెరీ గుడ్. అక్కడ కూర్చో, నేను చెప్పాలనుకున్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేమిటంటే, 10:30 అయిందండి. అంతా పని అయిపోయిందండి. మెడిసిన్ ఎవరికి ఇవ్వాలో అందరికి ఇచ్చాను. పేషెంట్స్ అందరు నిద్రపోయారు. ఇప్పుడు ఆఫ్ కోర్స్ నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ సమయంలో సీరియస్ అయిన విషయాలు డిస్కస్ చేయకూడదు. ఐఎమ్ సారీ, నేను అది ఆలోచించలే. మీకు అవసరం లేదా రెస్ట్, నిద్ర? థ్యాంక్ యూ ఫర్ యువర్ రిమైండ్. సిస్టర్, నువ్వు వెళ్ళి పడుకో. ఒక్క మాట, నువ్వు వెళ్ళేటప్పుడు మన వాచ్మెన్ భాస్కర్ అతనితోటి యాజ్ యూజువల్ గా కూర్చొని నిద్రపోకూడదని హెచ్చరించిపో. టైం దొరికితే చాలు నుంచోనే గొరక పెట్టి నిద్రపోతాడు. ఇతను మిలిటరీలో ఎలా చేర్చుకున్నాడో అర్థం కాదు. ఎక్స్ సర్వీస్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏం రాయాలో మర్చిపోయా. పైకి లే. బాగుంది. తల్లోని మొహం మీద ఉన్న తెల్ల వెంట్రుకల్ని ఐబ్రో పెన్సిల్ దాచలేదు. కిచెన్ లో ఉన్న పొయ్యిలో బాగా పెద్ద బొగ్గుంది. పని మనిషితో చెప్పండి, తీసిస్తుంది. ఎంటికలంతా నల్లబడక్కర్లేదు. మీసంలో ఉన్న ఎంటికలు మాత్రం కొంచెం నల్లగా ఉంటాయని కొంచెం టచ్ చేశాను. అలా చేసుకుని మీరేం పెద్ద అందగాడైపోర్లేండి. మీ ఫ్రెండ్ షష్ఠపూర్తికి వెళ్తానని కదా అన్నారు. నాకు అనుమానం, వెళ్ళేది అక్కడికేనా లేదా ఏదైనా పిల్లని చూడడానికి వెళ్తున్నారా? అమ్మాయిని చూడటానికా? ఏంటి రేవతి అంటున్నావు? ఈ వయసైన కాలంలో. వయసు అయిపోయిందన్న విషయం గుర్తుంది కదా, సంతోషం. వెళ్ళి మళ్ళీ ఎప్పుడొస్తారేమిటి? సాయంత్రం నేను కాలేజీ నుంచి వచ్చేలోపు మీరు ఇంట్లో ఉండాలి, అర్థమైందా? అయ్యో రేవతి, ఇవాళ సాయంత్రమే తిరిగి రావాలంటే అది కుదరదు కదా. వాడు నా చిన్న వయసు ఫ్రెండ్ కదా, దామోదరన్. వాడికి షష్ఠపూర్తి ఇవాళే కదా. ఊరికే ముఖం చూపించి వచ్చేయగలమా? కంపల్ చేస్తే అక్కడ ఉండాల్సి వస్తుందిగా. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఉంటాను, అర్థమైందా? తర్వాత ఎస్టేట్ సూపరింటెండెంట్ రాము గారు మన ఇంటికి వస్తారు. లెక్కలన్నీ చాలా డీటెయిల్డ్గా చూడాల్సి వస్తుంది. ఆ టైంలో మీరు ఇక్కడ ఉండాలి, అర్థమైందా? అలాగే.
టైము 9 అయిపోయింది. లేటుకి వెళ్తే బాగోదు, వెళ్తాను. నువ్వు ముందు బయలుదేరు. ప్రతి భార్య తన మొగుడికి వయసు తక్కువ తెలియాలని అనుకుంటారు. ఇది అలాగే తలకిందులు. తెల్లంటికి కూడా డై కొట్టనివ్వదు. ఎస్టేట్ లెక్కలు చూడాలంట. దానికి మాత్రమే పనికొస్తాను. అది కాలేజీలోంచి రాగానే నేను ఇక్కడ ఉండాలంట. దేనికి? ఇక్కడ పీకే పని ఏదీ లేదు. ఎక్కడికి వెళ్ళినా వెంటనే తిరిగి వచ్చేయాలి. వినేవాళ్ళు ఏమనుకుంటారు, నేను లేకపోతే ఇది నిద్రపోదని. నేను చేసుకున్న పాపం అనుభవిస్తున్నాను. ఇది నా కర్మ. ఛీ! ఎటువంటి మూర్ఖుడు! పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉండదు. నిన్నే నా వాచి ఎక్కడా? ఇదిగోండి వాచ్. మీ స్నేహితుడి షష్ఠిపూర్తి కోసం ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారండి? బయట వైపు వెళ్తే నేను వస్తానండి. రాత్రంతా నిద్రపోకుండా మేలుకునే ఉన్నానండి. కాలు కింద పెట్టలేకపోతున్నాను. అది కాక నడుము వేరే నొప్పి. ఊపిరి తీసుకోలేకపోతున్నాను. గొంతు మింగుడు పడటం లేదు. కష్టంగా ఉంది. ఇక్కడ నేను ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ ప్రయోజనం లేదు. పొద్దున్నే వెళ్ళేటప్పుడే వైద్యం రోగం అంటూ ఇది జరిగే పని కాదు. నేను ఒక రోగిష్ఠుని కనుక అడుగుతున్నాను. రోగిష్టి నా నోటముట ఏదన్నా వచ్చేస్తుంది. మర్యాదగా నోరు మూసుకుని లోపలికి వెళ్ళి పడుకో, అంతే. అయ్యో దేవుడా, మనస్సాక్షి లేకుండా ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? అబ్బో, ఇప్పుడున్న ఆర్టీసీ బస్సులు ఎక్కి మన ఊళ్ళల్లో ఉన్న రోడ్లలో 1 గంట ప్రయాణం చేస్తే సర్కస్లో ఉండే పులి నోట్లో తలపెట్టడం అనేది చాలా సులభం అయ్యా. అయ్యో బావగారు, అక్క, అమ్మమ్మమ్మ, బస్సులో ఎక్కగానే సీటు దొరకంగానే అనుకున్నా హారన్, బ్రేక్, స్పీడ్ బ్రేకర్, పక్కన వెళ్లే బైక్ అన్నీ కలిసి ఆ బస్సు లోపలే తిప్పి దించినట్టుంది. ఆ ప్రయాణం చేసేసరికి నా నడు నొప్పి వచ్చేసింది బావగారు. బావా, ఈ నడు నొప్పిని కాస్త తగ్గించండి బావగారు. అమ్మా, అమ్మా, అయ్యో, అమ్మా. ఏమనుకో నేను ఇంత దూరం ప్రయాణం చేసుకుని వచ్చావు? నీ ఒంట్లో ఉన్న సమస్య నీకు గుర్తుందా లేదా? నాకు ఒక్కగానొక తమ్ముడివి నువ్వు. ఇదే అంత అర్జెంటు విన్నావా బావా? చూసేవాళ్ళు అడిగేవాళ్ళు అనుకుంటారు నా ఒంట్లో ఏ సమస్య లేదు, ఎక్కి దూకుతానని. నాకున్న నొప్పి నాకే గక్క తెలుస్తుంది. 2 వారాలుగా అనుకుంటున్నాను ఇక్కడికి రావాలి అని. అది ఎక్కడ కుదురుతుందక్క? నాకు ఒంట్లో బాగాలేదు. సరే వదిలే. అది మొదటి నుంచే నా ఒంట్లో ఉంది. దాంతోపాటే ఈ ఆస్తమా ఒకటే, అది కాదని ఈ గ్యాస్ ట్రబుల్ కూడా ఒకటే. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి నీకేం అవసరం ఉంది లేక్క? వాళ్ళకి వాళ్ళ నొప్పులే గొప్ప. నేనిక్కడ అనుభవిస్తున్న నొప్పి నాకు మాత్రమే తెలుస్తుంది. ట్రీట్మెంట్ తీసుకుని ఏ ప్రయోజనం లేదు. అన్నా చెల్లెల మాటలు పూర్తయ్యాయా? ఇద్దరిని ఒకే త్రాసులో పెట్టొచ్చు. బాగున్నారా అని అడగడానికి బదులుగా హాస్పిటల్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు మీరు ఇద్దరు. ఒళ్ళంతా రోగాలు. ఎవడైనా డాక్టర్ పట్టా పుచ్చుకుని వస్తే వెంటనే ఇంటి ముందు బోర్డు పెట్టేయచ్చు, తెలుసా? హాస్పిటల్లో ఉండవలసిన రోగులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. రోగం అనే దాన్ని అంత చులకనగా నువ్వు చూడక బావా. ఆ బాధ పడే వాళ్ళకే దాని గురించి అర్థమవుతుంది. ఒప్పుకుంటానయ్యా, నువ్వు చెప్పేవన్నీ ఒప్పుకుంటాను. అదిగో ఆయనే వచ్చాడు. ఏమే, నేను బయలుదేరుతున్నా. అదే, అది వినపడనే లేదే. ఎక్కడికి బయలుదేరుతున్నారు బావగారు? అది తనే చెప్తుందిలే. తొందరగా వచ్చేయండి. నేను నా తమ్ముడు ఇక్కడే ఉంటాం. ఇద్దరు అనారోగ్యంతో ఉన్నానని గుర్తుపెట్టుకో. అదెలా మర్చిపోతాను? సరే, అదంతా వదిలేరా. ఎక్కువ నువ్వు